మమ్మీ ఇంతకు పిలిచి మమ్మీ ఒక పూట భోజనం పెట్టి 2 పూటలు కాఫీ ఇచ్చి మమ్మీ ఈ అంగడంతా మమ్మీకి పెట్టింది. మమ్మీ చదరాలి, అయ్యో నాకు నొప్పి, అబ్బా తల నొప్పి, అబ్బా నడుం పట్టేసింది, మమ్మీ టీ ఇస్తా, టీ పెట్టమ్మా కాసిన అలసిపోయాను కొంచెం అంటే గ్లాస్ ఒకసారి గిన్నె ఒకసారి టీ ఆలుగడ్డలు 60 రూపాయలు, నిమ్మకాయలు 20 రూపాయలు, సొరకాయ 20 రూపాయలు, మునక్కాయలు 10 రూపాయలు, దోసకాయలు 20 రూపాయలు, బెండకాయలు 30 రూపాయలు, టమాటాలు 40. మా అమ్మ ఖాళీగా ఉండలేదు అస్సలు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. వాళ్ళ కబోర్డ్ చదువుతాకి నా కబోర్డ్లో చీరలు అన్నీ మడతలు సరిగ్గా నచ్చట్లేదంట. అందుకని చీరలన్నీ తీసి మంచం మీద వేసింది. ఇప్పుడు అవన్నీ మడత పెడుతుంది. అవన్నీ లేకపోతే మా అమ్మకి అసలు పిచ్చెక్కుతుంది. మీ అమ్మలు కూడా మీకు ఇలాగే చేస్తారా? కామెంట్స్ చేయండి. ఎంతమంది అమ్మల కూతురికి పనులు చేసి పెడతారు కూర్చోబెట్టి. ఇవన్నీ ఏంటిది, అది ఏంటిదో పిచ్చుతారు ఇట్లా. ఎప్పుడు నేను చదువుతా, నాకు నచ్చలేదు నువ్వు చీరలు మడత పెట్టుకోవటం అని అంటా ఉంది. మీ ఎటకేళ్ళకి ఇలా చదువుతుంది. ఇన్ని చీరలు ఉన్నాయి, ఏది కట్టుకోను. ఇంతకుముందు అయితే కొనుక్కోగానే ఎట్లా డిజైన్ జాకెట్లు కుట్టుకోవాలి ఎట్లా అని చూసుకొని కుట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. అన్నీ ఆడ కుప్పలు ఉన్నాయి. కొత్త చీరలు కూడా ఉంటాయి అసలు. జాకెట్లు కూడా తీయని చీరలు ఉంటాయి. అది కొత్తది, ఇది కొత్తది. ఇవి జాకెట్ ముక్కలు ఇంకా కుట్టుకొని కూడా కుట్టుకోలేదు చీరల మీద. అయ్యి అలాగే ఉన్నాయి సంవత్సరాల కొద్ది కూడా. ఇది దీని మీద చీర, ఇక్కడెక్కడో ఇంకో చీర ఉండాలా దీని మీదది కింద. ఇక్కడ అమ్మ మడతలు వేసేసింది, కొడుతుంది మళ్ళీ. ఇది దీని మీదకి వచ్చింది, ఇది పింక్ కలరు. అలా ఉంది, కుట్టుకొని కూడా కుట్టుకోవట్లే. ఇది ఒక జాకెట్, ఇదిగోండి కొత్త చీర కవర్లో ఉంది. అవన్నీ ఏం చేస్తావు, అన్నీ దేనికాడ కుప్పలేసావు. చూస్తుంది ఎట్లా మడతలు వేయాలా, కొత్త వెరైటీ మడతలు అనే చూస్తుంది. అస్సలు కాసేపు కూర్చోమన్నా కూడా బోర్ కొడుతుందంట కూర్చుంటే. మొత్తం అయితే పీక్ పడేసింది. ఇంకా పైన ఉన్నాయి మరి చీరలు పెట్టిన తర్వాత. అవి కూడా వీకు పైన కూడా ఆడ కూడా ఉన్నాయి చీరలు. చూస్తుంది ఏం చేయాలని. ఇలాంటి అమ్ముంటే అదృష్టం కదా, మంచిగా కూర్చోవచ్చు కూతుర్లు. ఎట్లా పెట్టాలని చూస్తుంది. అమ్మ కూర్చుంది. ఇంకా కింద ఇంకొక సెల్ఫ్ ఉంది, అందులో కూడా వీపుతుంది. చూస్తున్నా సెల్ఫ్ కూడా. ఇన్ని చీరలున్నా బయటకు వెళ్ళేటప్పుడు కొత్త చీర లేదా అని మళ్ళీ దేవులు ఆడుకుంటాం. ఎన్ని చీరలు ఉన్నాయో. ఇందులో జాకెట్ తీసుకొని ఈ అంచులు కుట్టనివి అన్నీ ఉన్నాయి. అసలు సరిగ్గా మధ్య చీరలు ఇంకా కొనుక్కోవట్లేదు, కుట్టుకోవట్లేదు. 4 అయితే మడత పెట్టింది. ఎటు తిప్పి పెట్టాలని మళ్ళీ తిప్పి పెట్టడంలో కూడా నచ్చాలి, ఎట్లా పెట్టాలా తిప్పి. మా అమ్మాయి ఉంటే ఇవాళ ఇంట్లో ఇందులో డ్రెస్సులకి ఏ కావాలో ఏరుకునేది. ఇవాళ లేదు, బయటకు వెళ్ళింది. అక్కడైతే పెట్టింది. కూర్చుంటే వల్ల కావట్లేదని లెగిసింది. మళ్ళీ దేనికి దానికే పెడుతుంది. ఫ్యాన్సీ పట్టు వర్కి
అన్నీ పెడుతుంది. 5 సంవత్సరాల నుంచి కట్టుకోవటం ఇంట్రెస్ట్ పోయింది, కొనుక్కోవటం ఇంట్రెస్ట్ పోయింది. అందుకే కొనలే, ఇంకా అందుకే తగ్గిపోయి ఉన్నాయి. మనం మడతేస్తే నచ్చవు మళ్ళీ, అందుకనే నేను కామ్గా కూర్చున్నాను. ఆమె మడతేసుకోవడానికి నచ్చినట్టు. మనం మడతేస్తే ఇది అట్లా మడతేసావు, ఇట్లా మడతేసావు అని అంటుంది. అందుకని మనం ఏం వెళ్ళం, ఆమె జోలికి ఆమె చేసుకుంటుంది. నచ్చలేదు పెట్టడం, మళ్ళీ తీసింది, మళ్ళీ పెడుతుంది. లెవెల్లో ఉండాలి పెట్టినవి కూడా ఆమెకి అన్నీ ఒకే లైన్లో ఒకే లెవెల్లో ఉండాలి. మళ్ళీ అటు ఇటు అవ్వకూడదు. ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా తక్కువే, వారికి అన్నిటి పెట్టేసింది. అప్పుడేమో అన్నీ నచ్చి కొనుక్కున్నాం, ఇప్పుడు అవన్నీ కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాం. ఎన్ని ఉన్నాయో వర్క్ చీరలు. ఇదైతే 5,000 పెట్టి కొనుక్కున్నా, తెలిసిన వాళ్ళు అమ్ముతుంటే. 2-3 సార్లు కట్టుకున్నాం. చాలా బరువు ఉంటుంది, 7 కేజీలు బరువు అమ్మ. ఇదైతే కట్టుకుందామంటే బరువు. ఇది కూడా వర్క్ చీర అన్నీ. మళ్ళీ తీసింది, నచ్చలేదు మాడదు. ఏదో ఎందుకు తీసేవి అది, దానికి మ్యాచింగ్ పెట్టి కోట్ ఉందని దాంట్లో పెట్టేస్తుంది. అది కూడా బరువు గుచ్చుకుంటుందని అది కూడా కట్టుకోవట్లే. ఇంకోటి ఇక్కడెక్కడ ఉండాలి వర్క్ చీర, ఇక్కడ కింద పడిపోయింది. ఎలా మా నాన్న నేను డయాలసిస్కి వెళ్ళే డ్యూటీ లేదని ఈ డ్యూటీ పెట్టుకుంది. ఎట్లా మాట తెలుస్తుంది. నేను మళ్ళీ అక్కడ పక్కన పెడుతున్నా, పక్కన పెట్టేసింది. ఇది మా అమ్మాయి ఫంక్షన్కి, లంగావని ఫంక్షన్కి కొనుక్కున్నాం. చీరలు అయితే అస్సలు తినవు, అలాగే ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అయినా. ఇంకా ఈ జాకెట్ ముక్క ఈ చీరది కొనుక్కున్నాను, జాకెటే కుట్టుకోలేదు. 3 సంవత్సరాలు అయింది కొనుక్కొని, జాకెట్ కూడా కుట్టుకోలే. ఇలా ఉంటాయి నాకు ఆడ చీరలు. అది వర్క్ చీరే, అది కట్టుకుంటే బరువే. నేను ఇప్పుడు ఒకసారి కట్టుకున్నా. వర్క్ చీరలన్నీ నా దగ్గర పెడుతుందా. ఏం మాట్లాడవా మమ్మీ, పని చేస్తుంది కదా, మాట్లాడదు. అది కూడా వర్క్ చీరే. చూపించేది అటు తిప్పు. మొత్తం లోపలంతా నెట్ వచ్చింది, బ్లాక్ కలర్, బయట కొంగి ఆరెంజ్ కలర్ వచ్చింది. బాగుంటుంది కట్టుకుంటే. దానికి కూడా బ్లౌజ్ కుట్టుకోలే. కింద పడ్డాయి వర్క్ చీరలన్నీ, అటు కిందకి వెళ్ళిపోయింది. దీని మీద జాకెట్, ఇది జాకెట్ కూడా కుట్టుకోలే. జాకెట్ పీస్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయింది. కుట్టుకోవాలని. ఇవి నా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నా వర్క్ చీరలు, అప్పట్లో వచ్చినాయని. ఈ జాకెట్
ఉందిలే చూడండి, పైకి ఎక్కింది. పైకి ఎక్కి సరకలు చేస్తుంది. చీరలు అందియాలంట, మడత పెట్టిందని అందిస్తాను. ఆ చీరలు అయితే సరిదేసింది. మళ్ళీ ఇవి డ్రెస్సులు అన్నీ కుప్పేసుకుంది. ఇవన్నీ డ్రెస్సులు మడత పెడుతుంది. చూడు మమ్మీ ఇంతకు పిలిచి మమ్మీ ఒక పూట భోజనం పెట్టి 2 పూటలు కాఫీ ఇచ్చి మమ్మీ ఈ అంగడంతా మమ్మీకి పెట్టింది. మమ్మీ చదరాలి, అయ్యో నాకు నొప్పి, అబ్బా తల నొప్పి, అబ్బో నడుము పట్టేసింది, మమ్మీ టీ ఇస్తా, టీ పెట్టమ్మా, కాసినే అలసిపోయాను కొంచెం అంటే గ్లాస్ ఒకసారి, గిన్నె ఒకసారి, టీ పొడి ఒకసారి, పంచదార ఒకసారి, పాలు ఒకసారి, నీళ్ళు ఒకసారి. ఇన్ని చెప్పే కన్నా నేనే వెళ్ళి పెట్టుకునేది నయం కాదు. ఎన్ని నీళ్ళు వేయాలి, ఎన్ని పాలు వేయాలి, టీ పొడి వేయాలి, అల్లం వేయాలా వద్దా, నీళ్ళు పోయాలా వద్దా, నీకు నచ్చదు కదా, అందుకే ఇంకెందుకు ఇన్ని చెప్పి ఇంతసేపు చెప్పినప్పుడు నేనే పోయి మరగబెట్టుకుంటే ఒక పని అయిపోయిద్దిగమ్మా. చీరలన్నీ పెట్టేసింది. ఇక డ్రెస్సులు తీసింది. ఇందులో ఏమి వేసుకోవాలి, ఏమి వేసుకోకూడదు అన్నీ ఏరుతుంది. అన్నీ ఏరి పక్కన పెడుతుంది. కొన్ని పెట్టింది. మొత్తం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఎంతసేపు తల్లి చదిరి రెక్కలు మొక్కలు అయిపోయింది. నీరసం వచ్చింది. టీ నీళ్ళు కూడా పెట్టలేవు పైకి లేచి. నీకు కాము కూర్చోంటే నువ్వు కూర్చోలేక నువ్వు సర్దుకున్నావు. దానికి నేనేం చేస్తాను? ఇదిగోండి సరిదేసింది మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం జరిగింది. కట్టుకోవట్లేదంట, తిడుతుంది. బట్ట నీ చీరలే కబోర్డ్ అంతా సరిదేసి కూరగాయలకు కూడా వెళ్ళేసి వచ్చింది. మా అమ్మ ఓపికని మెచ్చుకోవచ్చు కదా. కూర్చో, నేను చదువుతాను. వద్దులే పిల్లలు తీసుకొస్తారులే అంటే వద్దులే అని వెళ్ళేసి వచ్చింది. ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. మాకుండదు అంత ఓపిక, మా అమ్మకు ఉంటుంది బాగా. తెచ్చింది, చదువుతుంది. మరి బెండకాయ, ఆయన బెండకాయలు తింటాడని ఇంక బెండకాయ లేదు ఇంకా అని తెచ్చుకున్నావు. మా నాన్నకి బెండకాయ కూర ఉండమంటున్నాడని అని తెచ్చింది. బెండకాయలు, టమాటాలు. కూర్చో, మళ్ళీ అట్లా కూర్చో. మళ్ళీ కూర్చోవచ్చుగా కొద్దిసేపు. కూర్చో ముందైతే, సర్దుకోవచ్చు కదా, ఇప్పుడే కావచ్చు. ఒకసేపు కూర్చోవచ్చుగా. మళ్ళీ ఇంతలోకి అన్నీ తీసాడు పెట్టుకొని చదువుకోవాలా. కూరగాయలే ఏమంత నువ్వు వెళ్ళకపోతే నువ్వు నడువు నొప్పులు అన్న కూర్చోవచ్చుగా. ఉల్లిగడ్డలు 50 రూపాయలు, తెల్లగడ్డలు 30 రూపాయలు, ఆలుగడ్డలు 60 రూపాయలు, నిమ్మకాయలు 20 రూపాయలు, సొరకాయ 20 రూపాయలు, మునక్కాయలు 10 రూపాయలు, దోసకాయలు 20 రూపాయలు, బెండకాయలు 30 రూపాయలు, టమాటాలు 40 రూపాయలు. అమ్ముతున్నాం ఏందండి? 20 రూపాయలు. ఎంత కట్ట పాలకూర కట్ట 20 రూపాయలు, 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు కరివేపాకు, డజన్ అరటి పండ్లు 50 రూపాయలు. పోవటం ఇప్పుడు డిన్నర్కి ఏం వండుతున్నావు? వండుతా, చీర మార్చుకొని వస్తే చీర మొయ్యేస్తాం. సరేనండి, ఇది మా అమ్మ. మీ అమ్మ కాడికి వెళ్తావా? మీ అమ్మ కట్టి పండు తీసుకెళ్తున్నావా? వెళ్ళరా మీ అమ్మ, తీసుకుందా మరి. మళ్ళీ తీస్తావా రెండాడ ఉంటారని. మీ అమ్మకి, మీ అమ్మ ఇది తినదుగా, చక్కెరకెళ్ళి తింటుందిగా.
వాళ్ళ అమ్మ దగ్గరికి కాసేపు కూర్చొని వెళ్ళొచ్చుగా, అంత అడవుడే ఉంది ఇప్పుడు. మళ్ళీ అట్లా కూర్చోదు, అది వెళ్తుంది. అసలు కాసేపు కుదురుగా చీర వెళ్ళలేకపోతున్నావు. మరి ఉండమంటే వెళ్తావి కూరగాయలు తెస్తా అని. మా అమ్మ పని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మా అమ్మ పనులకి అస్సలు కూర్చోదు.